ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు. ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు. ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్. ఎందుకో తెలుసా? లిక్కర్ షాపులు ఉండేవి ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా. బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవి కాదా? ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు, మనుషులు, నాయకులు, వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా? మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తూ ఉన్నాడు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని. అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో 40% బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు. మరో 40% ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెడుతున్నారు, పెగ్గుల్లో పోస్తున్నారు. ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది. సరే, ఎంఆర్పి కదా దేవుడు ఎరుగు. ఇదైతే ఇంకా ప్రాణాలను చేతిలో ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు. ఏం తాగుతున్నారో 3వ రౌండ్ 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు. రెండో పెగ్గు 3వ పెగ్గుకు 1వ పెగ్గుకు తేడా కనిపిస్తుందేమో. 3వ పెగ్గు 4వ పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తాగే అలవాటు లేదు కాబట్టి నేను అనుకుంటాను. అంటే అంత బరితెగింపు. అంటే ఎవరినైనా కూడా మనం 3వ రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడులే, పోవడమే కదా, పోసేయడమే కదా, పెగ్గులే కదా అని పెగ్గుల్లో పోసేయడమే కదా అని చెప్పి ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో పెగ్గుల్లో పోస్తున్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఎవడు స్కాన్ చేసేది అక్కడ? ఎవడు క్యూఆర్ కోడు, ఎవడు స్కాను, ఎవడు చేసేది? అంతా ఇల్లే. అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేటివి. లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు. అందుకనే బెల్ట్ షాపులన్నీ రద్దు చేసినాం. అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించడం. అందుకే టైమింగ్స్ పెట్టి మరి షాపులు నడిపాం. ఎప్పుడంటే ఎప్పుడు అవైలబుల్గా పెట్టలా. ఇల్లీగల్ పర్మిట్ రూములు లేవు, రద్దు చేసినాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గవర్నమెంట్ షాపుల్లో అమ్మక మునుపు స్కాన్ చేసి అమ్మేటోళ్ళు డైనమిక్గా. క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చింది మేమే. ఇంతకుముందు లేదు క్యూఆర్ కోడ్. మా ప్రభుత్వం వచ్చినాకనే క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చినాం, ట్రాన్స్పరెన్సీ ఉండాలని. ఎంపానెల్డ్ డిస్టిలరీస్ నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది. ఆ ఎంపానెల్డ్ డిస్టిలరీస్ కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి డిస్టిలరీలు పెట్టిన వాళ్ళు. ఆ ఎంపానెల్డ్ డిస్టిలరీస్ కూడా మేము ఎంపానెల్ చేసింది కాదు, చంద్రబాబు నాయుడు గతంలో ఎంపానెల్ చేసినట్టు. అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని ఎంపానెల్ చేసుకునే కార్యక్రమం చేస్తే అక్కడ క్వాలిటీ మద్యం అనేది దొరుకుతుంది. ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపులలో గవర్నమెంటే దాన్ని అమ్మితే, అమ్మే ముందు ప్రతి బాటిల్ను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప, తాగితే ఎలాగూ చెడిపోతుంది, కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈరోజు విచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు, కంటికి కనపడతా ఉంది.
మరోవైపున ఇల్లిసిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలవిడిగా తాగిస్తున్నారు. ప్రతి 4-5 బాటిల్లో ఒక బాటిల్. మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు, వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు, వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై, గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తుంది. అది ఇంకొక స్కామ్. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు. మా జోగి రమేష్ 2 ఫోన్లు ఇలా చూపించినాడు. అయ్యా ఈ నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవడో తెలియదు. నా జీవితకాలంలో ఒకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. 12 ఏళ్ల కిందట ఒక పెళ్లిలో ఆయన కూడా పెళ్ళికి వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది. అసలు ఆ మనిషితో నాకు పరిచయాలు లేవు, మాట్లాడే సంబంధాలు లేవు, అది సత్సంబంధాలు అంతకన్నా లేవు. ఇదిగో నా ఫోన్లో అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు. మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోను తప్పిపోయిన జనార్దన్ రావు, ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్. అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతూ ఉన్నారు చూడండి ఒకసారి. అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం, ఏకంగా వాళ్ళ ఫోను తీసుకోవడము, ఆ ఫోన్లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము, మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళి మా జోగి కోర్టులో కేసు వేసినాడు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఈ పాట చూపిస్తూ. అప్పుడేమంటారు, ఫోన్ లేదు పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు, ఫోనే లేదు కదా అని వీళ్ళు అంటారు. కానీ ఈ లోపల డ్యామేజ్ చేస్తూ ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో. అంటే ఒక మనిషిని, ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది తప్పు, ఒక ఎదవ పని. ఆ ఎదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం, ఇరికిచ్చే కార్యక్రమం చేయడం, ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదని అడుగుతా ఉన్నా. మొన్న ఇంకొక నీరికిచ్చే దానికోసం 11 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పోయి, వీళ్ళ డబ్బులు తీసుకొని పోయి ఆడబెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పి తీరా వీళ్ళు పోయి ఆ డబ్బులు నోట్ల మీద ఉన్న నోట్ల నెంబర్లు ద్వారా ఎవరి బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు, ఎప్పుడు డ్రా చేసినారు డీటెయిల్స్ ఇమీడియట్లీ తెప్పించండి అని చెప్పి వీళ్ళు కోర్టులో ఫైల్ చేసినారు కేసు. ఆర్బీఐకి లేఖలు రాసినారు. ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. వెంటనే మాటలు లేవు. ఎక్కడైనా కానీ 11 కోట్ల రూపాయలు ఎక్కడైనా ఇటువంటి డబ్బులు దొరికితే ఏం చేస్తారు? డబ్బులు పక్కన పెడతారు కదా. ఎవరైనా పక్కన పెట్టలేదని చెప్పేసి కలిపేసినామంట. ఎవరైనా కలుపుతారు డబ్బులు? అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్కి వేస్తూ ఉన్నారు. అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బు. అది ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఎనివే, ఇంకా టాపిక్ల గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. ఇంకెట వాళ్ళతో ఏం మాట్లాడా లాభం ఏంది?